కామం కోసం పదుల సంఖ్యలో పిల్లల్ని గనేసి చంపేసి చెట్లకి ఎరువుగా వేసింది. కేరళలోని త్రిశూర్ జిల్లాలోని పుత్తుకోడు ప్రాంతం. ఇతని పేరు భవీన్, 27 సంవత్సరాలు. ఈమె పేరు అనీషా, 23 సంవత్సరాలు. ఒక ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది. ఇద్దరికి 2020లో ఫేస్బుక్ లో పరిచయం అయింది. ఇద్దరు అప్పటి నుండి ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఇద్దరు మొదట్లో అనుకోలేదు. పెళ్లి కంటే కూడా ఎక్కువగా ఫిజికల్ రిలేషన్ కే ఇద్దరు ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. అలా ఫిజికల్ రిలేషన్ గా కలిసిన ప్రతిసారి ఈ అనీషా అనే అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేది. ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి పిల్లల్ని కనేయడం, చంపేయడం, మొక్కలకి ఎరువుగా వేస్తూ వచ్చేది ఈ అనీషా. ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి కడుపు ఎత్తు కావడం చూశారు పక్కింటి వాళ్ళు. ఏంటి ఈ అమ్మాయికి పెళ్లి కాకముందే కడుపు ఇంతలా వాచిపోతుంది అని ఆ నోట ఈ నోట కొంతమంది డిస్కస్ చేసుకోవడం మొదలు పెట్టారు. మాది పరువు గల కుటుంబం, ఇలా నా గురించి చాలా మంది చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అని ఇలా డిస్కస్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఈ అనీషా అనే అమ్మాయి పరువు నష్ట దావా వేసి వాళ్ళందరినీ కోర్టు చుట్టూ తిప్పుతూ వస్తుంది. అలా ఈ భవీన్, అనీషా ఇద్దరు పిల్లల్ని కనేయడం, చంపేయడం, తోటలో మొక్కల కింద ఆ చిన్న పిల్లల దేహాలను పూర్తి చేయడం, ఇలా సుమారుగా 5 సంవత్సరాలు గడిచిపోయింది. అనీషా చిన్నగా ఈ భవీన్ అనేవాడిని దూరం పెడుతూ వచ్చింది. అది ఈ భవీన్ అనేవాడు తట్టుకోలేకపోయాడు. ఈ భవీన్ అనేవాడు పెళ్లి చేసుకుందాం అని అడిగితే నాకు ఇష్టం లేదు నిన్ను పెళ్లి చేసుకోవడం అని చెప్పేది అనీషా అనే అమ్మాయి. ఇలా ఇద్దరు కేవలం ఫిజికల్ గా కలుస్తూ వచ్చారు. ఈ భవీన్ అనేవాడు అనీషాతో ఇలా అన్నాడు, నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అవ్వడం, పిల్లల్ని ఇలా చంపేయడం, మొక్కలకి ఎరువు వేయడం మంచిది కాదు. మనకి పాపం తగులుద్ది. మనకి పాపం తగలకుండా ఉండాలి అంటే ఆ పిల్లల ఎముకలు బయటికి తవ్వి ఆ ఎముకలకి శాంతి చేపిస్తే మనకి మంచి జరిగిద్ది, లేకపోతే బాగోదని చెప్పాడు. భవీన్ మాటలు విని అనీషా అనే అమ్మాయి అలాగే ఆ మొక్కల కింద ఉన్న పిల్లల దేహాలను తవ్వి తీసి భవీన్ కి ఇచ్చింది. కానీ ఆ భవీన్ అనేవాడు ఆ పిల్లల ఎముకలకి శాంతి చేయించకుండా ఆ ఎముకలను భద్రంగా దాచిపెట్టుకున్నాడు. ఈ భవీన్ కి, అనీషా అనే అమ్మాయికి కొన్ని రోజులు గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. ఈ భవీన్ అనీషాతో ఇట్లా అన్నాడు, నువ్వు కనుక నాతో ఫిజికల్ గా లేకపోయినా నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఆ ఎముకలను తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తా అన్నాడు. అందుకే ఈ అనీషా అనే అమ్మాయి, నువ్వు గనక ఇలా చేస్తే నాపై నువ్వు అత్యాచారం చేశావని, నన్ను ప్రెగ్నెంట్ చేశావని, అలా వచ్చిన బిడ్డల్ని నువ్వే చంపేశావని, నీ మీదే కేసు వేస్తాను అని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. ఇక వీరిద్దరు గొడవల మధ్య ఈ భవీన్ అనేవాడు ఒక రోజు ఫుల్ గా తాగేసి ఆ బ్యాగ్ లో ఉన్న పిల్లల ఎముకలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాడు. ఇక స్టోరీ తెలుసుకున్న పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారిస్తే మొత్తం బయటకు వచ్చింది. కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అందులోని ఫార్మసిస్ట్ చదివిన అమ్మాయికి ఇలా చేయాలని తెలియదా? మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నుండి ఇప్పటిదాకా క్రైమ్ చేసిన వాళ్ళకి 700 మందికి ఉరిశిక్ష విధించింది మన భారతదేశ ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా ఉరికంబం ఎక్కారు. అదేంటో ఇన్ని సంవత్సరాలలో క్రైమ్ చేస్తున్న ఈ మహిళలు కళ్ళకి కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక్క మహిళకు కూడా ఉరిశిక్ష వేయలేదు మన కోర్టులు. మహిళలకు ఎందుకు ఉరిశిక్షలు పడట్లేదు, మహిళలు ఎందుకు ఉరి కంబాలు ఎక్కట్లేదు, ఒక్క మహిళకైనా ఉరిశిక్ష పడకపోదా అని చూస్తున్నా. ఇకనైనా ఇలాంటి క్రైమ్ చేసే అమ్మాయిలను చూసి అయ్యో పాపం అనేలా చట్టాలు చేయకుండా కోర్టుకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అని కోర్టులు చట్టాలు చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఇద్దరు చేసిన ఈ పని గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.